జీసస్ జీసస్ అంటూ మిమ్మల్ని రోజు ఎంతోమంది మొక్కుతారే, వాళ్ళల్లో నేను ఒకరిని. మీకు మాత్రం అందరినీ సమానంగా చూడడం చేత కాదే. కనీసం ఎవడి కష్టానికి తగిన ప్రతిఫలం వాడికైనా ఇచ్చుండాల్సింది. నా జీవితంలో రోజులు గడిచే కొద్దీ ఒక్కరోజైనా నా జీవితాన్ని మారుస్తుందా అంటే అసలు ఛాన్సే లేదు. బయట మాయ మాటలు చెప్తున్నాడు, మేడలు గడుతున్నాడు. నిజాయితీగా బతకాలనుకునే మాకు ఎందుకయ్యా ఈ కష్టాలు? ఇలాంటి జీవితాన్ని గడపమని రాసే బదులు పురిట్లోనే చచ్చిపోవాలని రాసుండాల్సింది. ఇంత దరిద్రాన్ని అనుభవిస్తా కూడా ఎందుకు బతుకున్నానో తెలుసా? మా అమ్మ చెల్లి కోసం. నిన్ను ఎదిరించి చావలేక్క. మిమ్మల్ని అడిగే సిచ్యువేషన్ నుంచి అరిచే సిచ్యువేషన్ తెచ్చుకున్నా. ఇక సహనం లేదు. ప్లీజ్ ప్లీజ్. అస్తమానం నీకే దెబ్బలెందుకు తగులుతున్నారా? దెబ్బ కొట్టే లోపల దెబ్బ పడిపోతుంటే నేనేం చేయను మా. ఎప్పుడు దెబ్బలు తింటేవేనా? నువ్వెవరిని తిరిగి కొట్టలేవా? దట్స్ మై లైఫ్. ఏంటి పొద్దున్నే ఇది ఒక టార్చర్. నీళ్ళు నీళ్ళు రట్లేదు పా. ట్యాంకులో వాటర్ అయిపోయినట్లుంది. హే ప్రియా, ప్రియా ప్రియా. రే, నా కాలేజ్ టైం అవుతుందిరా. ఈడెప్పుడు ఇలా చేస్తాడు. ఏ తొందర బయటికి రా, తొందర బయటికి రా అన్నయ్య. ప్రియా, లోపల నీళ్ళు రావట్లేదు, తెచ్చుకోపో. నీ జాబ్ నేను చూడలేను తమ్ముడు. ఏం చూసినా నువ్వు సెలెక్ట్ అవ్వట్లేదు అసలు. ఇంకెందుకు నేను రిఫర్ చేసి జోక్ రావడం తప్ప. అన్నా అలా అనకండి అన్నా. నా సిచ్యువేషన్ మీకు తెలుసు కూడా, మీరు అలా అంటే ఎలా అన్నా? నీ సిచ్యువేషన్ నాకు తెలుసు తమ్ముడు, కానీ నీకు జాబ్ మాట్లాడితే ఏమవుతావు కూడా నాకు తెలుసు. అన్నా ప్రతిసారి ఒకటేలా అవ్వదు కదన్నా. అదేరా నాకు అర్థం కావట్లేదు. నీ విషయంలో ప్రతిసారి అలానే అవుతుంది. అన్నా ప్లీజ్ అన్నా, నాకు మీరు తప్ప హెల్ప్ చేసే వాళ్ళు ఎవరున్నారన్నా? అరే నువ్వు విసిగించు, నీ పని చూసుకోరా. అన్నా కొంచెం అర్థం చేసుకోండి అన్నా. నీ గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాక మాట్లాడుతున్నారా? అన్నా అన్నా సతీష్ అన్న. అరే నువ్వు నా వెనకాల రాకరా, చూసేటోళ్ళు అప్పించినావు అనుకుంటారు. అన్నా 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 సరే లాస్ట్గా ఒకసారి ట్రై చేస్తా, అయినా అవ్వకపోతే నీ కర్మ. ఊకే విసిగించకండి, నేనే కాల్ చేస్తా. తీసుకో అన్నయ్య. అది కాలేజ్లో చాలా ఇబ్బందిగా ఉందిరా.
వాళ్ళెవరో చెప్పు, రేపు వచ్చి మీ ప్రిన్సిపల్తో మాట్లాడతా. అన్నయ్య నేను మాట్లాడుతున్న కాలేజ్ ఫీజు గురించి. ఇప్పటికే లేట్ అయింది అన్నయ్య. రోజు ఏదో సమాధానం చెప్పడం చాలా కష్టంగా ఉంది. 2 days పే చేసేద్దాం ప్రియా. 2 days పే చేసేద్దాం ప్రియా. 2 days పే చేద్దాం. 2 days పే చేసేద్దాం ప్రియా. ఇలా చాలా 2 days అయిపోయాయని మా ప్రిన్సిపల్ అంటున్నాడు. ఇదే లాస్ట్ టైం అని చెప్పు. 2 days ఖచ్చితంగా పే చేసేద్దాం. ఈసారి కట్టకుంటే ఇంక నేను కాలేజ్ కూడా వెళ్ళనన్నయ్య. ఇదే లాస్ట్ అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? కోపంగా మాట్లాడితే అన్నీ సాల్వ్ అయిపోతాయా? నాకంటూ ఎవరున్నారు ప్రియా? ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఈ విషయం అమ్మకు తెలిస్తే ఎంత బాధపడుతుంది? నీ కాలేజ్ ఆగిపోయే వరకు నేను తెస్తానా? మీ ప్రిన్సిపల్తో చెప్పు, 2 రోజుల్లో నీ కాలేజ్ ఫీజు మొత్తం కట్టేస్తాను. ఇదే లాస్ట్ 2 days. ఇందులో మళ్ళీ ఇంకో 2 days ఉండవు. ఏంటండి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయరు? అదే బ్రో, మొబైల్ రిపేర్ బ్రో. ఏంటండి స్కూల్ పిల్లలాగా రీజన్లు చెప్తారు? అంటే కొంచెం లోన్లకు ముందు రిక్వెస్ట్ చేస్తారు, తీసుకున్న తర్వాత ఈఎంఐ దగ్గర కూడా తిరుగుతారు. ఇది కరెక్టేనా? కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. ఎవరికొండండి సిచ్యువేషన్స్? మేము కూడా ఒకరి కింద పని చేసేవాళ్ళమే. మీరు ఈఎంఐ లేకపోతే మా పని పోద్ది. అవసరానికి డబ్బులు తీసుకుని ఊరేగేది మీరు, మీలాంటి వాళ్ళ కోసం పని చేసి తిట్లు తినేది మేము. నెక్స్ట్ ఈఎంఐ ఖచ్చితంగా కట్టేస్తాను బ్రో. నెక్స్ట్ ఈఎంఐ కట్టకపోతే నీ ఇల్లు వేలానికి వెళ్ళిద్ది, అది గుర్తుపెట్టుకో. బా, ఈరోజు స్టార్ట్ అయినప్పటి నుంచి టైమే బాగాలేదు. కనీసం మూవీకైనా వెళ్దాం. క్రేజీ పే మీద బుక్ అవ్వట్లేదా? క్రేజీ పే కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీకు ఏ విధంగా సహాయపడగలను? బ్రో, అది నా నెంబర్ పై మీద క్రేజీ పే అవ్వట్లేదు బ్రో. ఇదే నెంబరా సార్? ఇదే నెంబర్ అన్నా. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, చెక్ చేసి చెప్తాను. సారీ సార్, ఈ సమాచారం అందించినందుకు క్షమించాలి. మీ నెంబర్పై క్రేజీ పే సర్వీసులు తొలగించడం జరిగింది. ఎందుకన్నా? ప్రాబ్లం ఏంటో చెప్తారా? ఎందుకా? లాస్ట్ టైం తీసుకున్న పేమెంటే టైం కట్టలేదు, అందుకే తీశారు. అన్నా, ఇంకేమైనా ఆప్షన్ లేదుగా. క్రేజీ పే కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఏంటి ఒక్క జాబ్ కూడా కనిపించట్లేదు? ఏంట్రా ఇంకా పడుకోలేదా? పనుకుంటామా? ఏంటి మా నీరసంగా ఉన్నావు? టాబ్లెట్స్ వేసుకున్నావా? లేదురా. ఎందుకు మా ఇలా చేస్తావు? డాక్టర్ చెప్పాడు కదా టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలని. మందులు అయిపోయాయిరా. అది చెప్దామని ఇక్కడొచ్చి కూర్చున్నా. రేపు మందులు తెస్తావారా? ముందు చెప్పాలి కదమ్మా. ఇలా అయిపోయాక చెప్తే ఎలా? అయినా డాక్టర్ చెప్పాడు కదమ్మా మెడిసిన్స్ అసలు ఆపకూడదని. సరే, రేపు తప్పకుండా తీసుకొని వస్తానమ్మా. నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదురా, రేపు నేను కూడా లేకపోతే. ఏం మాటలు మావి? అయినా ఇంట్లో పెద్ద తలకే లేకపోతే ఎద్దు తలకైనా పెట్టాలంటారు కదమ్మా. మమ్మల్ని పశువులకు వదిలేసి నువ్వెక్కడికి వెళ్తావమ్మా? నమస్తే అన్నా. ఏ జానీ, ఏంది నీ సంగతి? అన్నా, కొంచెం ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, డబ్బులు కావాలన్నా. నీకు ఏం చూసి డబ్బులు ఇవ్వాలా? నేను జాబ్ లేదు, ఆస్తి లేదు, ఉన్న ఇల్లు కూడా బ్యాంక్లో పెట్టావు. పోనీ నీకు ఉద్యోగం ఉన్నా వడ్డీ దంగచ్చని ఇచ్చేవాడిని. ఇప్పుడు నీకు డబ్బులు ఇచ్చి నేను దంగ పెట్టుకోవాలా? అన్నా, వడ్డీ ఆపకుండా కట్టేస్తానన్నా. మా
మాటలో పిట్టల దొరలు కూడా చెప్తారు, నువ్వు చెప్పుకో. అన్నా ఇంట్లో పరిస్థితులైనా అర్థం చేసుకోండి అన్న. ఊరికే సాగు కొడుతున్నావు పొద్దున్నుంచి. అన్న ఈ ఒక్కసారి హెల్ప్ చేయన్నా. ఓసారి ఇలా అనే నా దగ్గర అంత అప్పు తీసుకున్నా చెప్పరా. అన్నా మీకు దండం పెడతా అన్నా, మీ కాళ్ళైనా పట్టుకో. పట్టుకోకు, నేనేం మదర్ చేసా కొడుకుని కాదా. ఇప్పటికే నీకు చాలా అప్పు ఇచ్చా, ఇంక ఛాన్స్ లేదా. ఇంకా నయ్యం నీ చొక్కా పట్టుకుని డబ్బులు అడగలేదు, సంతోషించు. అన్న ఈ ఒక్కసారి అన్నా ప్లీజ్ అన్నా. ఏ అట్లవా అన్న ఇక్కడ తోసండి రా. వద్దులే బ్రో, నేనే వెళ్తా. TG13 B866 మన కారు పక్కనే ఉన్నాను రా, వేరే హౌస్ ఎదురుగా. అయినా మీరు దాగి నన్ను డ్రైవింగ్కి రమ్మంటాం ఏంట్రా చండాలంగా. అక్కడే ఉండు, వచ్చేస్తున్నా. సరేరా, వెయిట్ చేస్తున్నాను బయట. హాయ్, ఈరోజు నీ అదృష్టం తిరిగినట్టుందిరా జానీ. నా కొడక సైగ చేస్తున్నావేంట్రా? అమ్మాయి ఒంటరిగా ఉంది, ఏమైనా చేయొచ్చు అనుకున్నావా? అంత లేదండి, నేనేదో క్యాజువల్గా కొట్టే ఎమర్జెన్సీలకు పోతావు. నీలాంటి బొక్కలు వేయాలి, అప్పుడే అమ్మాయిలకి సేఫ్. అయ్యో తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. నేనేం కావాలని చేయలేదు, నువ్వేదో సైకిల్ చేసావు, నేనేదో చేశాను. అంటే నాతో తప్పు చేసినట్టు కూడా ఫీల్ అవుతున్నావా? అమ్మా తల్లి క్షమించు, నేను కావాలని నేను చూడలేదు, అనుకోకుండా చూశాను. నువ్వు రియాక్ట్ అయ్యో, నేను రియాక్ట్ అయ్యాను అంతే. ఏదో కవర్ చేసావు నీ. వా మచ్చా వస్తున్నా. ఫుల్ తాగేసింది ఇది. నడక చూడు. ఇదంతా ఈయన కొడుకుల వల్ల. రే ఎక్కడ్రా, వస్తున్నాను. దరిద్రంలో ప్రశాంతంగా కోటరేసి నిద్రపోతే సెట్. రేపు మందులు తెస్తావారా? ఈసారి కట్టుకుంటే ఇంక నేను కాలేజ్ కూడా వెళ్ళనన్నయ్య. నీ జాబ్ నేను చూడలేను తమ్ముడు, ఏం చూసినా నువ్వు సెలెక్ట్ అవ్వట్లేదు అసలు. ఇంకెందుకు నేను రిఫర్ చేసి జోక్ రావడం తప్ప. నెక్స్ట్ EMI కట్టకపోతే నీ ఇల్లు వేలానికి వెళ్ళిద్ది, అది గుర్తు పెట్టుకో. ఎందుక లాస్ట్ టైం తీసుకుని పేమెంటే టైం కట్టలేదు, అందుకే తీశారు. అయినా జీవితంలో సంతోషమే లేకుండా పోతుంది. వెళ్ళొస్తాను ఫాదర్. నా చెప్పులు కూడా. నీకు ప్రేయర్ చేసిన ప్రతిసారి నా ప్రాణాన్ని తీస్తున్నావు కదయ్యా. తప్పుడు రాతని రాసావు, తప్పుడు కొడుకుని కూడా చేయి. హలో సార్, మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయింది, రేపు మీకు ఇంటర్వ్యూ ఉంది. ఏంటి సార్? యూర్ జానీ రైట్? ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ టెక్ సొల్యూషన్స్. మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయింది, రేపు మార్నింగ్ 11కి ఇంటర్వ్యూ ఉంది, షార్ప్గా వచ్చేయండి. జీసస్, నాకు
నాకు క్లారిటీ వచ్చింది. లైఫ్ లో హౌస్ పై ఇన్వెస్ట్ చేయాలి అంటే అది పీస్ఫుల్ ఏరియాలోనే ఉండాలి, బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉండాలనుకోండి. ఎమిటీస్ మాత్రం టాప్ నాచ్ లో ఉండాలి. అండ్ ఇవన్నీ మనకి ఎస్బిఎల్ స్ప్రింగ్స్ లో దొరికేస్తాయి. 2 BHK ఫ్లాట్ అట్ జస్ట్ 65 lakhs. లొకేషన్ పోచారం. ఎమినిటీస్ స్విమ్మింగ్ పూల్, జిమ్, క్లబ్ హౌస్, 24/7 సెక్యూరిటీ. అండ్ ఇవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీలో. మంచి పనులకి టైం వేస్ట్ చేయకూడదండి. వెంటనే ఎస్బిఎల్ స్ప్రింగ్ విజిట్ చేయండి, ఫ్లాట్ ని బుక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.